వెల్కమ్ టు మీట్ న్యూస్. నేను ప్రసాద్. సింగర్ మంగ్లీ స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. నిజంగా స్కామ్ జరిగిందా? ఆ స్కామ్ లో జరిగితే ఎంత జరిగింది? ఎవరెవరు చేశారు? అసలు మంగ్లీ ఎందుకు ఇరుక్కుంది? అసలు మంగ్లీ పేరు చెప్పి అక్కడ వాళ్ళ బ్రదర్ మీద మధు అనే వాళ్ళు కొందరు దాదాపు 5 లక్షల రూపాయలు కట్టించుకొని 5 లక్షలు అంటే మీరు కట్టిన అమౌంట్ కన్నా ఎక్కువ వస్తాయని ఒక కంపెనీ స్టార్ట్ చేసి వీళ్ళు నిజంగా ప్రజల నుంచి కూడా ఎన్నో డబ్బులు వసూలు చేశారు. నిజంగా మంగ్లీకి సంబంధం లేదా? లేకపోతే మంగ్లీ పేరు వాడుకున్నారా? మంగ్లీని కావాలని ఇరికించారా? మంగ్లీకి సంబంధం లేకపోతే వాళ్ళ తమ్ముడు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది ఇందులో? ఆ మంగ్లీతో పాటు ఉన్న మధు మరికొందరు కూడా వాళ్ళు అందరు కలిసి ప్రజలను మోసం చేశారా? ఈ మధు వాళ్ళ బ్రదర్స్ కొందరు కలిసి మంగ్లీ పేరు అంటే మంగ్లీ ఉన్నందుకే వాళ్ళు ప్రజలు కూడా అక్కడ డబ్బులు పెట్టారు. లేకపోతే మంగ్లీ తెలియకపోతే వీళ్ళందరి పేర్లు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఒక పాప్ సింగర్ ఆమె. ఒక మంగ్లీ అనేది దాదాపుగా ఆమె పెద్ద ఒక చాలా కష్టపడుతూ పైకొచ్చి ఈ మధ్యలో చాలా ఫేమస్ అయిన ఒక సింగర్. అలాంటి మంగ్లీ అనే పేరు ఎవరు కూడా గుర్తుపట్టని తెలియకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే దాదాపు గ్రామాలలో కూడా మంగ్లీ పేరు తెలిసిపోయింది. ఎందుకంటే గతంలో కూడా ఆమె తెలంగాణ ఉద్యమానికి ముందు కూడా ఒక తను ఒక తెలంగాణ యాసలోని ఒక ప్రోగ్రాం ద్వారా ఎన్నో కార్యక్రమాలతోని ప్రజలకు దగ్గరైంది. అలాంటి మంగ్లీ ఇప్పుడు పెద్ద సినిమాల్లో కూడా సాంగ్స్ పాడుతూ చాలా ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ మధ్య కాలంలో మంగ్లీ అలా పెరుగుతుండటంతో ఈ స్కామ్ ఎవరు చేశారు? ఈ స్కామ్ వెనుకాల ఎవరున్నారు? అసలు కావాలనే మంగ్లీ ఇరికించారా? లేదు ఇందులో మంగ్లీ కూడా ఒక భాగమా? అందరు కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేశారా? ప్రజలను మోసం చేశారా? దాదాపు ఈమె మీద ఒక 2 నుంచి 3 కేసులు ఎఫ్ఐఆర్ అయినాయి. దాదాపు వాళ్ళు ఎప్పటి నుంచో ఇది చాలా వరకు ప్రజలు వాళ్ళు అడగడంతో వాళ్ళకి ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున కూడా ఈ స్కామ్ జరుగుతుంది, మోసం జరుగుతుంది, ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు, ఏం జరుగుతుంది రాష్ట్రంలో చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం అయితే క్రియేట్ అయింది. చాలా వరకు మంగ్లీకి సంబంధం అంటే ఇప్పుడే మనకు తెలిసిన తాజా సమాచారం ఏంటంటే బీఆర్ఎస్ కి మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదు. అమ్మాయి చేసుకున్నటువంటి జాబ్ పర్సనల్ విషయాలకి బీఆర్ఎస్ పార్టీకి ముడిపెట్టొద్దు అని ఇప్పుడే మన సత్యవతి రాథోడ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజానికి మంగ్లీ చేసినటువంటి ఈ స్కామ్ లో ఎవరెవరు వెనకాల ఉండి నడిపించారు, ఎవరెవరు దీనికి బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఇప్పటికీ కొందరు పరారీలో ఉన్నారు. మంగ్లీ మాత్రం మీడియా ముందుకు వచ్చి నాకేం సంబంధం లేదు, నన్ను కావాలనే నా పేరును వాడుకున్నారు, నన్ను ముందు పెట్టారు, కావాలని నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే నా భవిష్యత్తులో నేను సెటిల్ అవుతున్నాను, ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి టైంలో నన్ను ఇలా ఇరికించారు, కావాలన్న ఫోటో వాడుతున్నారు అనే విషయం అనే కోణంతోనే మంగ్లీ కొన్ని క్షణాలు ఆమె మీడియా ముందు కంటతడి కూడా పెట్టుకుంది. నిజానికి కావాలని నన్ను వ్యక్తిగతంగా ఎవరో ఇరికించారు అని ఈమె చెప్తా ఉంది. లేదు మంగ్లీ లేకుండా ఇక్కడ ఈ కంపెనీ స్టార్ట్ చేయలేదు, వాళ్ళ బ్రదరే ఉన్నాడు సాక్షాత్తు. వాళ్ళ బ్రదర్ ఫ్రెండ్స్ కొందరు మధు అనే వ్యక్తి, వీళ్ళు అందరూ కూడా పరారిలో ఉన్నట్టు అక్కడ ఒక న్యాయవాది కూడా మీడియా ముందుకు వచ్చి ఆయన ఒక మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. క్లారిటీ కోసం ఆ ఒక న్యాయవాది మంగ్లీ గారికి ఫోన్ చేస్తే మంగ్లీ కూడా ఇష్టానుసారంగా పద్ధతి లేకుండా మాట్లాడింది. నేను కనీసం ఓ క్లారిటీ కోసం ఓ క్లారిఫికేషన్ కోసం ఎలాంటి సమాచారం వస్తుందో అని మంగ్లీని నేను ఫోన్ చేస్తే ఆమె నన్ను దబాయించే ప్రయత్నం చేసింది. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఆ నాయకుడు తెలుసా, ఈ నాయకుడు తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నట్టుగా ఒక న్యాయవాదికే అంటే ధమ్కి ఇచ్చే ప్రయత్నం చేసింది మంగ్లీ అని ఆ న్యాయవాది మీడియా ముందుకు చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగానే మంగ్లీ ఇక్కడ ఆమె ప్రమేయం లేకుండా, ఆమె ఆలోచన లేకుండా, ఆమె ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంతమంది ప్రజలు చాలా మంది కొందరు చెప్తా ఉన్నారు. ఒక పోలీస్ స్టేషన్ లో మహిళలు కూడా మంగ్లీ వాళ్ళ ఇంట్లోనే కొన్ని సెటిల్మెంట్లు అయినాయి, ఆమె ముందే మేము మాట్లాడుకున్నాము, కొన్ని మాకు ఆమెనే ఇన్వాల్వ్ అయ్యి కొన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేసింది, అందువల్లనే మంగ్లీ ఉన్నందుకే మేము కూడా డబ్బులు పెట్టాము, మాకు డబ్బులు 1 నెల 2 నెలలు మాత్రమే మాకు ఇంట్రెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు, తర్వాత మాకు ఎలాంటి వాళ్ళు ఆచూకీ లేక వాళ్ళు కాంటాక్ట్స్ ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయక నానా ఇబ్బందులు పాలవుతున్నాం. సో ఇట్లా దాదాపుగా 10 నుంచి 15 కోట్ల స్కామ్ జరిగింది అని అక్కడ ఏదైతే ఈ స్కామ్ లో డబ్బులు కట్టిన వాళ్ళే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మీడియా ముందు కానీ పోలీస్ స్టేషన్ కానీ ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు, కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ ఏదైతే అధికార పార్టీ సీతక్క కూడా బీఆర్ఎస్ వాళ్ళకు నోటీసులు ఇవ్వాలనే ఒక అంశం. ఎందుకంటే మంగ్లీ అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా పనిచేసింది. ఒక ఏదైతే తెలంగాణ యాసలో పాటలు కానీ ఏదైతే ఆ పాటలు వాడే క్రమంలో వాళ్ళకు ప్రచార కార్యకర్త కూడా పనిచేసిన సమయంలో ఇప్పుడే ఆ పార్టీ ప్రతినిధి ఎవరైతే మనకు సత్యవతి రాథోడ్ గారు కూడా మనకు ఏదైతే ఒక మీడియా సమావేశంలో
మంగ్లీ స్కామ్ కి మంగ్లీకి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆమె వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ముడిపెట్టొద్దు. ఆమె ఏం చేసుకుందో ఆమె పాటలు ఏదైతే పార్టీకి అవసరం ఉన్నప్పుడు మేము డబ్బులు ఇచ్చి ఆమె ప్రచారం చేయించుకున్నో పాటలు పాడించుకున్నో ఆమెను పంపించే ప్రయత్నం చేసినాం. కానీ కంటిన్యూ కార్యకర్తగా అంటే ఇక్కడ పర్మనెంట్ గా అట్లా ఏదైనా కార్యకర్తగా లేకపోతే ఆమెకి ఏదైనా పదవులు ఇక్కడ ఉన్నట్టుగా ఎక్కడ మేమేమో అలాంటి అనౌన్స్మెంట్ అయితే మేము ఎక్కడ చెయ్యలేదు. మంగ్లీ ఎట్లయినా ఒక గెస్ట్ గా వచ్చేది గెస్ట్ గా వెళ్ళిపోయింది. అంత మాత్రమే బీఆర్ఎస్ కి సంబంధం ఉంది, కానీ మిగతా దాంట్లో సంబంధం లేదు, మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు కూడా ఒక మీడియా సమావేశంలో డైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి అందరు కలిసి మంగ్లీని ముందలు పెట్టుకొని ఈ ఏదైతే కంపెనీ స్టార్ట్ చేసి దీని వెనకాల ఎంతమంది ఉన్నారో ఇప్పటివరకు అయితే ఎవరు మీడియా ముందుకు రాలేదు. మంగ్లీ ఒకటే వచ్చింది. ఇప్పటికీ ఏసీబీ సిఐడికి అప్పచెప్పాలని ఒక ఆలోచన ఉన్నారు. వాళ్ళైతే ఎంతవరకు దీన్ని ఎక్కడ జరిగింది, ఎవరు దీన్ని కంపెనీ స్టార్ట్ చేశారు. కంపెనీ స్టార్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఒక స్థితిగతులు ఉంటుంది, ఒక డాక్యుమెంట్స్ ఉంటుంది, దానికి ఒక అడ్రస్ ఉంటుంది, దానికి ఒక మెయిల్ ఐడి ఉంటుంది, కొన్ని ఫోన్ నెంబర్స్ ఉంటుంది, కొన్ని పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. దాని ద్వారానే ఏదైనా కంపెనీ పెట్టాలంటే రిజిస్ట్రేషన్ చేసుకొని తద్వారా ఆఫీస్ అంటూ ఒక ఏరియాలో ఒక లొకాలిటీలో ఒక లొకేషన్లో పెట్టుకుంటే అక్కడ నుంచి దాన్ని రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బోర్డు తిప్పేస్తుంటారు, అది కామన్, అందరికి తెలిసిన విషయమే. ఏదేమైనా ఇంత పెద్ద కంపెనీ స్టార్ట్ చేసే ముందు అసలు ఏం కంపెనీ, ఎందుకు డబ్బులు కట్టాలి, ఆ డబ్బులు కడితే మీకు నెల నెలకు మేము ఎందుకు ఇవ్వాలి, అసలు ఎందుకు అధిక వడ్డీ అధిక అమౌంట్ వస్తుందని వాళ్ళని ప్రజలను ఎట్లా మభ్యపెట్టారు, అసలు ఈ ఆలోచనలు ఎట్లా వచ్చినాయి, అసలు ఎందుకు ఇలా చేసింది. ఇప్పుడిప్పుడే ఆమె కొంచెం పెద్ద సినిమాలో కూడా పాటలు పాడుతున్న తరుణంలో మంచి లైఫ్, మంచి జీవితం, మంచి భవిష్యత్తు ఉన్న తరుణంలో ఆమె ఇలాంటి స్కామ్ చేయడం అనేది కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే చాలా చిన్న వయసులో ఆమె చాలా హార్డ్ వర్క్ చేసింది, చాలా కష్టపడింది, మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఈ ఇంత ముందుకు వెళ్ళడం అనేది కూడా నిజంగా ఆశ్చర్యకరమైన విషయము. ఎంత ముందుగా ఎంత త్వరగా పైకి వెళ్ళిందో అంత త్వరగా ఈ రోజు ఒక స్కామ్ లో ఆమెను ఇరికించారు. మొత్తానికి ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, సిబిసిఐడికి కూడా వాళ్ళు కూడా విచారణకు ఆదేశం జారీ చేసింది. ఒక ఛానల్ చెప్తా ఉంది ఆమెని కొద్ది రోజులు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా మంగ్లీ గారు నోరు చెప్తేనే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఆమె ఎవరెవరు ఆమెకి, ఎందుకంటే ఏదైనా ఒక చిన్న మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం అంటే అందులో ఇన్వాల్వ్మెంట్ ఏంటి, దాని భవిష్యత్తు ఏంటి, దాని ఆలోచన ఏంటి, దాని విధి విధానాలు ఎట్లా ఉంటుంది, దాన్ని మనం పెట్టుబడులు పెట్టే దాని తర్వాత వచ్చే లాభాలు ఎట్లా దాన్ని డివైడ్ చేసుకోవాలి, ఎంత కమిషన్ ఉంటాయి, ఎంత పర్సంటేజ్ ఉంటుంది, దాని భవిష్యత్తులో దాన్ని ఒక 3 నుంచి 5 ఇంతలు డబుల్ అవుతుంది, దాన్ని ఎట్లా మనం డివైడ్ చేసుకోవాలి, దాని డెవలప్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఒక ఆలోచన ఉంటుంది ఏదైనా. సో వీళ్ళు 10 నుంచి 15 కోట్ల స్కామ్కి అసలు దాని ప్రాజెక్టు ఎట్లా వీళ్ళు ప్రజలను నమ్మించారు, ఎట్లా వాళ్ళు ఈ కంపెనీ ద్వారా వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేశారు. నిజానికి అంత డైరెక్ట్గా అంత ధైర్యం చేసి ఎవరు కూడా ఈ స్కామ్కి దిగరు. ఎందుకంటే మనకి వెనకాల ఎవరో ఒకరు 100% ఉండింటారు. సో మొత్తానికి మంగ్లీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీడియా ముందుకు వచ్చి కంటదారి పెట్టుకోవడం, ఆమె మనసు స్ఫూర్తిగా ఏడవడం, బాధపడడం, నేను ఒక సాధారణ కుటుంబం, ఒక సోషల్ మీడియా నుంచి, ఒక ప్రముఖ టీవీ ఛానల్ నుంచి ఒక యాంకర్గా నేను వచ్చి నాకు మీడియా రంగంలో నుంచి నేను పుట్టాను, మీడియా రంగంలోనే ఎదిగాను, మీడియా రంగం నుంచి నేను ముందుకు వెళ్తున్నాను, జర్నలిస్టులు అందరూ నాకు మిత్రులు, అలాంటి స్వభావం ఉన్న ఆమె ఏడుచుకుంటూ మాట్లాడింది నిజంగా అందరినీ ఆశ్చర్యపడుతుంది. ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే ఇంత సైలెంట్గా ఎట్లా ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తుందా లేకపోతే దీని వెనకాల ఎవరు నడిపించారు, ఇవన్నీ ఆలోచనలు రావాల్సింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంగ్లీ స్కామ్ పెద్ద ఎత్తున కూడా దుమారం లేపుతుంది. సో ఈ విషయాలు మంగ్లీ ఎట్లా ఎదుర్కొనబోతుంది, సో ఆమెను ఎప్పుడు కస్టడీలోకి తీసుకుంటారు, ఎట్లా విచారణ చేస్తారు, ఎవరెవరు ఉన్నారని ఎట్లా ఆమెతోని చెప్పించే ప్రయత్నం చేస్తారు అధికారులు. నిజంగా చాలా మంది బాధితులకైతే న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ న్యాయం ఎట్లా చేస్తారు అనేది మనం వేచి చూడాలి. సో మొత్తానికి మంగ్లీ చేసిన స్కామ్ ఇదండి. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను సార్.